ఇక విజయవాడలో మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ప్రసాద్? సుమిత్ర, ముఖ్యంగా ఈసారి వేసవిలో మండుటెండలు భారీగా ఉంటాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే విజయవాడను గజవాడ బ్లేజ్వాడ అని కూడా ఈ సమ్మర్లో పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఈ సమయంలో అంటే మార్చిలో 35 డిగ్రీల లోపే ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత చేరుతుంది. ఈరోజు నిన్న 38 నుంచి 39 మధ్య ఉష్ణోగ్రతలు చూపించగా ఈరోజు 37 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం మనకు ఉంది. ఈ నెలాఖరు నుంచి కూడా 40 డిగ్రీలు అంటే క్రమేపీ పెరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ మండుటెండలతో పాటు భారీగా ఈసారి వడగాలు కూడా భారీగా వేస్తాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య శాఖ తరఫున ప్రభుత్వం కూడా యంత్రాంగం హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే గత సమ్మర్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంతగా ఎండ ప్రభావం తెలియలేదు. కానీ ఈసారి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో బాణుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని దానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ప్రత్యేకంగా ఇప్పటి నుంచి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో ఈసారి ఈ బాణుడి ప్రతాపంతో విజయవాడ వాసులతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక ముఖ్య పట్టణాలు కూడా ఇదే విధంగా ఎండలు ఉంటాయి. కాబట్టి అందరూ దానికి జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బలు తాగకుండా వాటి నుంచి నిరోధించే విధంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర. రైట్, థాంక్యూ.